నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కేరళలోని పరశురామ స్వామికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రత్యేక పూజలు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తణుకు మండలం వేల్పూర్లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన జి కృష్ణానందం పౌల్ట్రీస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. వైరస్ సోకిన కోళ్ల పూడ్చివేత ప్రక్రియపై ఆరా. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ తిరోగమనమే, మళ్లీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తెలుస్తామంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. దేశంలోనే పురాతన ఆలయాల్లో ఒకటైన కేరళలోని తిరువల్లం శ్రీ పరశురామ క్షేత్రాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారులు, ప్రధాన అర్చకులు పవన్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ మహావిష్ణు దశావతారాల్లో 6వ అవతారమైన శ్రీ పరశురాముడికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బ్రహ్మ, దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి, మత్స్యమూర్తి, వేదవ్యాస శివాలయం, శ్రీకృష్ణ ఆలయం, గణపతి ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. దేవాలయంలో భక్తులు చేసిన భజన కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షించి మునిగిపోయారు. పవన్ వెంట ఆయన కుమారుడు అఖిలానందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి ఉన్నారు. కోళ్ల వైరస్ సోకిన ప్రాంతాల మినహా ఇతర ప్రదేశాల్లో నిరభ్యంతరంగా బాగా ఉడికించిన కోడి మాంసం, గుడ్లను వినియోగించవచ్చని, వైరస్ కోళ్ల పూడ్చివేత ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో కొనసాగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో జి కృష్ణానందం పౌల్ట్రీస్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోళ్ల షెడ్స్లో ఆర్ఆర్టీ బృందాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోళ్ల పూడ్చివేత పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేల్పూరు జి కృష్ణానందం పౌల్ట్రీస్లో ఉన్న 5 షెడ్లలో వైరస్ సోకిన కోళ్ల పూడ్చివేత ప్రక్రియ ఆర్ఆర్టీ బృందాల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రక్రియ నిర్వహణకు పశు వైద్యులతో కూడిన 22 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సమీప పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు డిఎం అండ్ హెచ్ఓను ఆదేశించినట్లు తెలిపారు. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా బర్డ్స్ ఎఫెక్ట్ అయ్యి డెత్స్ అయ్యి అవ్వడం జరిగింది. అక్కడ ఇన్స్టిట్యూట్లో కూడా భోపాల్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇది బర్డ్ ఫ్లూ అని చెప్పి డిక్లేర్ అవ్వడంతో యాజ్ పర్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. 21 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ రావడం జరిగింది. ప్రతి టీము ఒక డాక్టర్ ప్లస్ ఒక 5 అసిస్టెంట్స్ తోటి ఇక్కడ ఇంచుమించు 120 మంది డాక్టర్స్, టెక్నీషియన్స్ అంతా కూడా ఈ కల్లింగ్ ఆపరేషన్స్ కూడా రావడం జరిగింది. ఈ కల్లింగ్ ఆపరేషన్ అంతా కూడా యాజ్ పర్ ద స్టాండర్డ్ ఆపరేషన్స్ ప్రొసీజర్ డిఫైన్ మీద గవర్నమెంట్ ఫాలో అయ్యి చేయడం జరుగుతుంది. ఇక్కడైతే అవసరమైన లైమ్, బ్లీచ్, తర్వాత ఫిట్స్ రావడానికి జేసీపీసీ ఇవన్నీ కూడా లోకల్ మున్సిపల్ కమిషనర్స్, గ్రామ పంచాయతీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. టౌన్లో కానీ ఇక్కడ కానీ అన్నీ కూడా బయోఫెన్సింగ్ అంతా పాటించడం జరుగుతుంది. ఇప్పుడు బర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బర్డ్స్ని 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న బర్డ్స్ ఇప్పుడు 20,000 వరకు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా కల్లింగ్ ఆపరేషన్ చేసి చంపివేయడం జరుగుతుంది. చంపివేసి వాటిని యాజ్ పర్ ప్రొసీజర్ పిట్స్లో పాతి పెట్టేస్తారు. లైమ్ బర్డ్స్ ఈ లేయర్స్ కింద వేసి ఆ పిట్స్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఫామ్స్లో
ఖాళీ అయినాయి. విత్ ఇన్ 1 కిలోమీటర్ 5 ఫార్మ్స్ ఉన్నాయని చెప్పేసి ఉన్నాయండి. ఆ 5 ఫార్మ్స్లో కూడా బర్డ్స్ తీసేసిన తర్వాత కంప్లీట్ డిస్ఇన్ఫెక్టెంట్, ఫార్మాల్డిహైడ్, సోడియం హైపోక్లోరైడ్, పొటాషియం పెర్మాంగనేట్ ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్ పెట్టి క్లీన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ బర్డ్ ఫెదర్స్ కూడా లేకుండా ఫైర్ గన్స్ తోటి వాటిలన్నింటినీ కూడా క్లియర్ జరుగుతుంది. అట్లాగే విలేజెస్లో కూడా, టౌన్లో అంతా కూడా శానిటేషన్ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాము. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ నుంచి ర్యాపిడ్ టీమ్స్ అన్ని ఫామ్ చేసి టైం టు టైం సర్వేలెన్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎట్లా ఉండదు అనేది తీసుకుంటున్నాము. అట్లాగే ఈ టీంలో పాల్గొన్న డాక్టర్స్ అందరికీ కూడా యాంటీవైరల్ డ్రగ్స్, యాంటీవైరల్ డ్రగ్స్ అన్ని ఇవ్వడం కూడా జరిగింది. దట్ వీఆర్ టేకింగ్ నెసెసరీ కేర్. అండ్ పబ్లిక్ ముఖ్యంగా ఏంటంటే నథింగ్ టు వరీ, దట్ ఈవెన్ ఆల్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కంప్లీట్ కేర్. మనకి అక్కడి నుంచి కూడా టైం టు టైం ఇంకా ఇన్ఫార్మ్ గైడ్ చేస్తూ ఉంది. కంటిన్యూస్గా టచ్లో ఉన్నామండి. ఎట్లా అంటే మన టీమ్స్ అంతా కూడా సర్వీలెన్స్ చేస్తూ ఉన్నాము. ఏదన్నా ఈ ఇబ్బంది ఉన్నవారు ఏదన్నా అంటే కూడా వాళ్ళకి మనం స్వాబ్స్ తీసుకుని టెస్టింగ్ అది పంపించడం జరుగుతుంది. పాజిటివ్ కేసెస్ లేవు. సిమ్టమాటిక్ కేసెస్. ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019-24 మధ్య జగన్ 1.0 ప్రభుత్వం నడిచిందని, ఆ టైంలో చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పాలన నడిచిందన్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టారని మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు తిరోగమనంలో ఉన్నాయన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారని, ఇప్పుడు ఆ షూరిటీ కాస్త మోసం అయిందని దుయ్యబట్టారు. ఎన్నికలైపోయాయి, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అప్పుడే 9 నెలలు గడిచిపోయింది. నిజంగా 2019 నుంచి 2024 మన ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ జగన్ 1 పరిపాలన ఉన్నప్పుడు మనమంతా కూడా ఆ 5 ఏళ్ళు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఇంతకుముందు ఎప్పుడైనా ఇది సాధ్యమేనా అని అనుకునే పరిస్థితి నుంచి కాదు, లేదు, ఇది సాధ్యం అవుతుంది అని చెప్పి చరిత్ర మార్చిన పాలన చూపించగలిగిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మాత్రమే జరిగిందని చెప్తాను. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, సూపర్ 7 గాలికి ఎగిరిపోయింది, ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది, ప్రజలకు ఇచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి. మరోవైపున వ్యవస్థలన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య, వైద్యం, వ్యవసాయం, గవర్నెన్స్, అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి. కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి, ఒకే ఒక పార్టీ మారింది, వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది. తేడా అంతే. ప్రతి వ్యవస్థ తిరోగమనం, ప్రజలకు అంతవరకు అందుతూ ఉన్న ప్రతి పథకం రద్దు, వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం, అబద్ధం. కేవలం 9 నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా, మనకి ఇంతకుముందు 50% ఓట్ షేర్ వచ్చింది. ఈ ఎన్నికలు అయిపోయేసరికి మన ఓట్ షేర్ 40%. ఒక 10% ఓట్ షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది. ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు, అదొక్కటే కారణం. మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం. కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి, రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కూటమిని, ఆయన నాయకులను
ఆయన కార్యకర్తలను. ఏ ఒక్కరూ కూడా ఇళ్ళకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, ఇళ్ళకు వెళ్ళి ఎవరిని కూడా వీళ్ళు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదు. అంటే మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తిని, ఈ వ్యక్తిని చీటర్ అంటామా? 420 కేసు పెట్టాల్సిన కేసు కాదా ఇది అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము అందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిలోకి తీసుకొని పోవాలి. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి గ్రామంలోని ఒక పౌల్ట్రీ ఫారంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ వెలుగు చూసిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు జిల్లా వైద్య అధికారిని డాక్టర్ ఆర్ మాలిని ఆధ్వర్యంలో వైద్యాధికారులు బృందం పౌల్ట్రీ ఫార్మ్స్ వద్ద పర్యటించి అక్కడ పనిచేసే సిబ్బందిని ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మీడియాతో మాట్లాడుతూ బాదంపూడి గ్రామంలో బర్డ్ ఫ్లూ వ్యాపించిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ కారణంగా మనుషులలో ఎటువంటి లక్షణాలు కనబడలేదని, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మనిషికి బర్డ్ ఫ్లూ ప్రచారంలో నిజం లేదన్నారు. ఉంగుటూరు మండలానికి చెందిన బాదంపూడి గ్రామంలో బర్డ్ ఫ్లూ ఉందని కన్ఫర్మ్ అయినట్టుగా నిన్న మాకు కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ లో తెలియజేశారు. దానికి సంబంధించిన తగు జాగ్రత్తలన్నీ తీసుకోమని కూడా మాకు చెప్పారు. అయితే ఇది బర్డ్స్ కి సంబంధించింది, బర్డ్స్ వరకే అది దాని గురించి జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. మనుషులకి వచ్చింది ఏం కాదు. దానికి సంబంధించిన అంటే బర్డ్స్ ని వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా అక్కడున్న బర్డ్స్ ని తీసేయమని చెప్పి అవన్నీ వాళ్ళకి చెప్పారు ఇన్స్ట్రక్షన్స్. అలాగే మాకు ఈ ఫ్లూ లైక్ సింటమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఏమన్నా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఇక్కడ మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళని చూస్తామని కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. మేమైతే మనుషులకు ఉన్నట్టుగా కానీ అలాగా అదేమీ లేదు, అలాంటి భయాందోళన కలిగించే పరిస్థితి కూడా ఏమీ లేదు. మనుషులో ఒకరికి ఎవరికో వచ్చింది అని చెప్పినట్టుగా అది కరెక్ట్ కాదు, అది తప్పు, అది కరెక్ట్ కాదు. అది మనుషులకి ఏమీ రాలేదు. ఇదంతా బర్డ్స్ సంబంధించిన బర్డ్ ఫ్లూ ఐడెంటిఫై అయింది కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోమని, దాంతో ఫ్లూ లైక్ సింటమ్స్ ఈ చుట్టుపక్కల ఎవరికైనా ఉంటే మెడికల్ క్యాంప్స్ పెట్టి అవన్నీ సరిగ్గా చూసుకోమని చెప్పారు. డ్రగ్స్ అవన్నీ కరెక్ట్ గా పెట్టుకుని అన్ని చేయమని చెప్పడం జరిగింది. మేము అదే క్యాంప్ పెట్టి ఇక్కడ అన్ని కూడా అన్ని చూసి సర్వేలెన్స్ అన్ని కండక్ట్ చేసి ఇక్కడ మా ఎపిడమియాలజిస్ట్ ఉన్నారు, వారిని కూడా ఒకసారి చెప్తారు. సో అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ చక్రధర్, ఏలూరు డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి. ఈరోజు మనకి ఉంగుటూరు మండలంలోని బాదంపూడి గ్రామంలో ఒక పౌల్ట్రీ కోళ్ల ఫారంలో సాధారణంగా కోళ్లకు బర్డ్ ఫ్లూ అనేది సోకిందని చెప్పేసి దానికి విరివిగా పశుసంవర్ధక శాఖ వారు ఏ విధమైన చర్యలు తీసుకున్నారో కూడా చూసి, అలాగే నిన్న పేపర్లో ఈరోజు మార్నింగ్ వచ్చిన ఒక అడ్వర్ట్ న్యూస్ ప్రకారం, కథనం ప్రకారం మనిషికి బర్డ్ ఫ్లూ అనేది ఒకటే ఆర్టికల్ వేసి ఉన్నారు. సో దీనికి ప్రతిస్పందనగా ఏంటి అని అంటే ఏ బర్డ్ ఫ్లూ అనేది ఏ మనిషికి కూడా సోకలేదు. సో దానికి మనం ఆల్రెడీ మెడికల్ క్యాంప్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఎవరన్నా సరే జలుబు, దగ్గు, తలనొప్పి, అలాగే కండరాల నొప్పులు, ఏదన్నా మన ముక్కు నుంచి నీరు కారటం ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నట్లయితే వారికి మనం పిఎంటి టెస్టింగ్ అనేది చేసి జాగ్రత్తగా మనం వైరస్ అనేది ఏదన్నా సోకినట్లయితే వాళ్ళని నిర్ధారించడం అనేది జరుగుతుంది. సో అందరూ కూడా ఏంటి అని అంటే ఎవరు కూడా దీని గురించి కంగారు పడవద్దు, అపోహలకు లోను కావద్దు. సో దీనికి ప్రతిస్పందనగా మనం మెడికల్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఏ విధమైనటువంటి కూడా అడ్వర్స్ న్యూస్ అనేది కూడా ఎక్కడ ప్రచురించలేదు అనేది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.